శ్రీమద్ భాగవతం 2వ స్కందంలోని 106 నుండి 110 వరకు పద్యాలు. వినువేయేటికి దాపస ప్రవరా ఈ విశ్వాత్ముంటీసుండు దాదన మాయా మహిమాంతము తెలియగా తథ్యంబుగా జాలడ నన్ను నేనైనను మీరలైన సురలైనన్ వామతి ఉండునైనను నిక్కంబెరుంగంగ జాలదుమే జ్ఞాన ప్రక్రియ యుక్తులన్. మునిశ్రేష్ఠ, ఈ మాటలెందుకు? ఇది విను. విశ్వస్వరూపుడైన ఈ పరమేశ్వరుడు తన మాయావైభవాన్ని కడమట్టు తానే గ్రహించలేకుండా ఉన్నాడు. ఇది వాస్తవం. అలాంటప్పుడు నేను గాని మీరు గాని ఇంద్రాది దేవతలు గాని కడకు శివుడు గాని మన జ్ఞానంతోనూ క్రియలతోనూ ఉపాయాలతోనూ సత్యం తెలుసుకోగలమా? మహాత్ముండైన పుండరీకాక్షుండు సర్వజ్ఞుండంటేని. ఆ మహాత్ముడైన పద్మనేత్రుడు సర్వజ్ఞుడు కదా, తన మహిమ ఆయనకెందుకు తెలియదు అని నీవు ప్రశ్నించవచ్చు. ఆ విషయం వివరిస్తాను, విను. గగనము తన కడపలదాదగ నెరుంగని కరణి విభుండు దానెరుగడనన్ గగన ప్రసవములేదనగనగుని సర్వజ్ఞతకును హానిదలంపన్. ఆకాశం తన అంతాన్ని తానే తెలుసుకోలేదు. అదేవిధంగా సర్వవ్యాపి అయిన దేవుడు తన సమగ్రతను తానే ఎరుగలేకున్నాడు. ఆకాశ కుసుమం లేదన్నంత మాత్రాన సర్వజ్ఞత్వానికి హాని కలగదు కదా. అదే రీతిగా తన అంతు తనకే తెలియదన్నంత మాత్రాన సర్వజ్ఞత్వానికి లోటు వాటిల్లదు. తలకొనియన్ మహాత్మకుడు దాల్చిన యవతార కర్మముల్ వెలయగనస్మదాదులము వేయి విధంబుల సన్నుతింతు మయ్యనకనంతు నిన్ చితాత్మకునద్యున నీసు ఈశ్వరుండెలియంగనేతుమే దవిలి దివ్య చరిత్రునకు నేను రొక్కెదన్. ఆ మహాత్ముడు జగద్రక్షకుడు పూనుకొని ఆయా అవతారాల్లో చేసిన పనులు మా బోట్లం వేయి విధాల వినుదిస్తూ ఉంటాం. మహామహుడు, తుదిలేనివాడు, చిదచ్చిస్వరూపుడు, మొదటివాడు, తనకు ప్రభువు లేనివాడు, తానే ప్రభువైనవాడు అయిన ఆ దేవుని ఎంత ప్రయత్నించినా మనం తెలుసుకోగలమా? దివ్యశీలుడైన ఆ దేవదేవులకు నేను నమస్కరిస్తాను. పరమాత్ముండచుండి జగంబు బ్రతికల్పం బంధున్ గల్పించుదా పరిరక్షించును దృంచునట్టియనగున్ బ్రహ్మాత్మునిత్యున్ జగత్పరితుం కేవలునద్వితీయుని విశుద్ధ జ్ఞాను సర్వాత్మునీశ్వరు నాద్యాంత విహీను నిర్గుణుని సస్వన్మూర్తి చింతించదన్. పుట్టుకలేని ఆ పరమాత్ముడు ప్రతి కల్పంలోనూ ఈ విశ్వాన్ని పుట్టిస్తాడు, పోషిస్తాడు, సంహరిస్తాడు. పాపరహితుడు, బ్రహ్మస్వరూపుడు, శాశ్వతుడు, జగమంతా నిండినవాడు, కేవలుడు, సాటి లేనివాడు, నిర్మలమైన జ్ఞానం కలవాడు, సర్వాంతర్యామి, తుది మొదళ్ళు లేనివాడు, గుణరహితుడు, నిత్యుడు అయిన ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తున్నాను. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.